ఇది ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఇప్పుడు ఇట్లాగే ఈ నిన్న ఖవాజా గారు లాంటి వాడు మాట్లాడినట్టు అణుబాంబులు మా దగ్గర ఉన్నాయి అది ఇది అంటే అప్పుడు ఒక మాట చెప్పాడు, ఎస్ మీ అణుబాంబు మీ చేతిలో ఉంది, మా దేశంలో కొంత విధ్వంసం సృష్టించగలరు మీరు, కానీ ఆ తర్వాత సూర్యోదయం ఉండదు పాకిస్తాన్కి అని చెప్పాడు ఆయన. కవితా హృదయంతో చెప్పాడు సూర్యోదయం ఉండదు పాకిస్తాన్కి అని. వాడి అణుబాంబుతో మన దేశంలో కొంత పార్టీని దెబ్బతీస్తాడు. మన అణుబాంబు వేస్తే పాకిస్తాన్ మొత్తం కలిపి ఒక్క బాంబుతో లేచిపోద్ది. అంటే వీళ్ళు అంటే ఇంత పెద్ద అటాక్ జరిగింది కాబట్టి ఏదో న్యూక్లియర్ తో సిద్ధంగా ఉండబోతుంది పాకిస్తాన్ అని కూడా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. అంటే న్యూక్లియర్ అటాక్ ఏమన్నా చేస్తారా నిజంగా? ఆలోచన న్యూక్లియర్ తీస్తే పాకిస్తాన్కి అదే చిట్ట చివరి రోజు అవుతుంది. అది వాళ్ళ దేశంలోనే పేల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అవునా? వాళ్ళందరూ బూడిదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత అంటే ఈ రోజు ఇది జరిగిన తర్వాత ఒక రిటైర్డ్ మేజర్ ఒక ఆయన చెప్పిన మాట విన్నాను నేను. దాదాపు 30,000 మంది ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చి తయారు చేసింది పాకిస్తాను. ఈ దాడులు జరిగిన నేపథ్యంలో వాళ్ళందరినీ ఈ స్థావరాల నుంచి తప్పించే ప్రయత్నం చేశారు, ఇమీడియట్ గా మూవ్ చేశారు అనేది నిజంగా అలాంటిది ఏమన్నా జరిగితే ఇంకొక అటాక్ కి సిద్ధమవుతున్నారు అనే ఒక సంకేతమా? బేసిక్ ఇక్కడ తాజా కనబడుతుంది ఏంటంటే 140 స్థావరాల్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని ఇప్పుడు ఈ 9 ప్రాంతాల్లో ఎక్కువ మందిని మొబలైజ్ చేశారట. ఓకే, అంటే ఇంటర్నేషనల్ బార్డర్ లోపలికి తీసుకెళ్ళిపోయారు, పాకిస్తాన్ లోపలికి పిఓజేకలు అటుమూలకి తీసుకెళ్ళిపోయారు. మనం దగ్గరలో ఉన్న దాని దగ్గరికి వెళ్తాం కదా అని. అవును, అదంతా మనం ఫాలో అప్ చేస్తూ ఉన్నది మన ఇంటెలిజెన్స్ చూసుకొట్టారు ఇప్పుడు. అవును, కాబట్టి వాడి వ్యూహం వాడికి ఉంటది, మన వ్యూహం మనకు ఉంటది. యుద్ధంలో కొన్ని స్థావరాలు అయితే ఎల్ఓసికి దగ్గరలోనే ఉన్నాయి అనేది ఇందాక